సభాధ్యక్షులు సోదరులు స్థానిక శాసనసభ్యులు నవీన్ గారికి, ఈనాటి ముఖ్య అతిథి మన రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, అజారుద్దీన్ గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. పేరు పేరున వారందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ, నన్ను మాట్లాడమని కోరినందుకు ముందు నేను ఎంతో ధన్యుణ్ణి. అలాగే ఇదే అమీర్పేట చౌరస్తాలో, ఇదే శ్రీనివాస్ నగర్ కాలనీలో తెలుగుదేశంలో నా ప్రస్థానం స్టార్ట్ అయింది. స్థానికంగా శాసనసభ్యుడిగా, అలాగే ఇంకా కూడా మంత్రులుగా కూడా ఈ గడ్డ మీద నుంచే స్టార్ట్ అయింది. ఈ సందర్భంలో మా అందరికీ స్ఫూర్తినిచ్చి, తెలుగు జాతికి స్ఫూర్తినిచ్చి, తెలుగు జాతిలో విప్లవాత్మకమైన మార్పులు, సామాజిక మార్పుల్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు, ప్రత్యేకంగా తెలంగాణలో ఆనాడు అణగారిన పరిస్థితుల్లో అందరికీ స్వాతంత్రాన్ని, యువకుల్ని మేల్కొల్పి మన ప్రాంతాల్లో ఉన్న రాడికల్స్లో కూడా వాళ్ళ తుపాకీలు బట్టి యుద్ధం చేశారే తప్ప సమాజంలో మాట్లాడే యువతని మేల్కొల్పి వాక్ స్వాతంత్రాన్ని ఇవ్వలేదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థని, దొరల వ్యవస్థని, భూస్వామ్య వ్యవస్థని ధిక్కరించి మాట్లాడే నైతిక హక్కుని యువతకిచ్చినటువంటి మహానుభావుడు ముందు ఎన్టీ రామారావు గారు. అంతేకాదు, చాలా విషయాలు పెద్దలు మాట్లాడతారు, నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. వారికి అవకాశం ఇస్తూ సామాజికంగా మార్పు రావడానికి ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లో, అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ నాయకులకి ముందుకు వచ్చింది అంటే ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీగా చెప్పట్లేదు, కానీ మా అందరికీ ఉత్తేజాన్ని ఇచ్చి ఆయన స్టేజీల మీద స్పీచ్లు ఇచ్చి ప్రచారంలో మాట్లాడుతూ ఉంటే మా రోమాలు నిక్కబొడిచాయి. మా లాంటి యువకులు ఎందరమో ఎన్నో లక్షల మంది నాయకులై, ఎంతో మంది ఎమ్మెల్యేలై, ఎంపీలై, ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా, అలాగే కేంద్రంలో మంత్రులుగా చేసేటువంటి మహాభాగ్యాన్ని కలిగించినటువంటి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి మరవలేనిది. ఆయన ఈ తెలుగు జాతికి ఇచ్చినటువంటి వన్య మరవలేనిది. ఇంకా కూడా చిరకాలం తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ రెండు రాష్ట్రాల్లో మహానుభావుడుగా ఎవరెన్ని రాజకీయాలు మాట్లాడినా ఆయన మహానాయకుడుగా. చివరిలో మేము ఎప్పుడు అనుకుంటాం, రామాయణం వినేటప్పుడు రామాంజనేయ యుద్ధం అంటే రాముడు ఏంటి, ఆంజనేయుడు యుద్ధం ఏంటి, ఇదేదో కథ రాశాడు అనుకున్నాం. కానీ నిజ జీవితంలో ఆయన ఇచ్చినటువంటి ఆత్మాభిమానం, ఆయన నేర్పినటువంటి శౌర్యం, కొన్ని రాజకీయ కారణాల్లో ఆయనతో విభజించినటువంటి ఒక చిన్న సర్బాన్ని చెప్పుకోక బాధ అనిపిస్తుంది. ఏదేమైనా మా అందరికీ ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా తిరుగులేని మహానాయకుడు ఎన్టీఆర్. ఆయనకి నివాళులు అర్పిస్తూ జై ఎన్టీఆర్. ధన్యవాదాలు సార్. అనుభవం పండిన బృంద సారథి, ప్రభుత్వం పార్టీల మధ్య పటిష్ట వారథి ఆనరబుల్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారి శుభాకాంక్షలు.